జనరల్ బాడీ పెట్టి ఆమోదించమని చెప్పి పంపుతారు. ముఖ్యంగా సీఈఓలకు చెప్పింది ఏంటంటే అవి జనరల్ బాడీలో ఆమోదాన్ని పెట్టవద్దు, అసలు పడేయండి. స్పష్టమైనటువంటి అభిప్రాయం చెప్పలేదు. పిలుస్తున్నారు, పిలుస్తున్నారు, వెళ్ళమంటున్నారు, మళ్ళీ పిలిచారు. మరి ఈ దిశగా మన యొక్క ఉద్యమాన్ని కొంత తీవ్రతరంగా చేస్తే మన సమస్యలకు సానుకూలమైన పరిష్కారం తొందరలో వచ్చే అవకాశం ఉంది. మీరందరూ కూడా యూనియన్ యొక్క పిలుపులు అనుసరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లో. నా పేరు ఆదినారాయణరావు, కాకినాడ జిల్లా సహకార సంఘాల ఉద్యోగులు అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు. మా సహకార సంఘాల ఉద్యోగుల యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్లకు ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన రాలేదు. గత 2 ఏళ్లుగా అనేక రూపాల్లో మేము ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. మరి పోయిన సంవత్సరం డిసెంబర్ 6 నుంచి మేము నల్ల బ్యాడ్జీలు ధరించి జిల్లా బ్యాంకుల దగ్గర నిరసన తెలియజేయడం, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ధర్నా, సహకార శాఖ అధికారి ఆఫీస్ వద్ద ధర్నా, ఈ తదుపరి అలంకార్ థియేటర్ విజయవాడ వద్ద ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం శ్యామలానగర్ గుంటూరు కమిషనర్ ఆఫీస్ దగ్గర 10 రోజులు రిలే దీక్షలు కూడా అన్ని జిల్లాల నుంచి కూడా కూర్చోవడం జరిగింది. తదనంతరం పోయిన 13వ తారీఖున సహకార శాఖ కమిషనర్ ఆఫీస్ కూడా ముట్టడం జరిగింది. ఇది కార్యక్రమాలు గత 90 రోజులుగా మేము కొనసాగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ సహకార శాఖ అధికారుల నుంచి కానీ స్పష్టమైనటువంటి హామీ రాలేదు. అందువల్ల నేటి నుంచి కూడా మేము సమ్మె ఉధృతం చేస్తూ రాబోయే 25వ తారీఖు నుంచి అలంకార్ సెంటర్ విజయవాడ వద్ద ఆభరణ నిరాహార దీక్ష కూడా మేము పూనుకోవడానికి తగు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అందుకు సంబంధించి పోలీస్ శాఖ వారి అనుమతి కూడా కోరడానికి రిక్వెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మా న్యాయపరమైనటువంటి డిమాండ్లు సహకార సంఘాల ఉద్యోగులు గ్రాడ్యుయేటీ చట్టాన్ని అమలు చేయాలని, 10 సంవత్సరాల నుంచి పే రివిజన్ జరగలేదు, ఆ పే రివిజన్ వెంటనే జరిపాలని, పే రివిజన్ జరిపేలోపు మాకు ఇంటీరియర్ రిలీఫ్గా ఐఆర్ ప్రకటించాలని మేము అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి 2019 తర్వాత ప్రభుత్వ అలసత్వం కారణంగా సహకార సంఘాల్లో రిటైర్మెంట్లు జరిగి ఖాళీలు ఏర్పడినప్పుడు పని చేయడానికి ఉద్యోగులు కావాల్సిన సందర్భంలో ఆ యొక్క పాలక వర్గాలు ఉద్యోగులను తాత్కాలికంగా నియమించుకున్నాయి. మరి వారు నేటి వరకు కూడా ఉద్యోగాలు కొనసాగుతున్నారు. నేటికి 6 సంవత్సరాలు పైబడి 7వ సంవత్సరం వచ్చింది. ఆ యొక్క 19 తర్వాత ఉద్యోగులను కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి మేము ఒక డిమాండ్గా పెట్టున్నాం. సహకార సంఘ ఉద్యోగులకు ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో 62 వయో పరిమితి, దానికి సంబంధించినటువంటి 2019లోనే ప్రభుత్వం చట్ట సవరణ చేసి జీవో ఇచ్చింది. దానికి సంబంధించి 2023లో సహకార శాఖ కమిషనర్ కూడా సహకార సంఘాల ఉద్యోగులకు 62 సంవత్సరాలు వర్తిస్తుందని చెప్పి వారు సర్కులర్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా మాకు 62 కొనసాగించడానికి ఈ స్థానికంగా ఉన్నటువంటి బ్యాంక్ అధికారులు కానీ సహకార శాఖ అధికారులు కానీ అబ్జెక్షన్ తెలియజేస్తూ మా ఎంప్లాయీస్ ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి 22 ఏళ్ల వయో పరిమితిని సహకార సంఘాల ఉద్యోగులకు తక్షణ అమలు చేయాలని చెప్పి కూడా ఒక డిమాండ్గా ఉంది. మరి ఇవన్నీ మా యొక్క డిమాండ్లు అన్నింటినీ కూడా సాధించే వరకు మేము ముందుకెళ్తాం. ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం సహకార శాఖ కానీ సహకార బ్యాంకు కానీ ప్రభుత్వ ఖజానా కానీ నయా పైసా భారం లేనటువంటి మా డిమాండ్ల యొక్క పరిష్కారంలో ప్రభుత్వం ముందుకు రాకపోవడం దురదృష్టకరం. మరి నేటి వరకు కూడా ఈ సమస్యను పరిష్కరించలేని ఈ ప్రభుత్వాన్ని మేము మెడలు ఉంచి భవిష్యత్తులో మా న్యాయపరమైనటువంటి డిమాండ్లు నెరవేర్చుకోవడానికి ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.